హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్. ఈరోజు వచ్చేసి ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం. జస్ట్ ఒక 3 మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి. ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్ననే రాయచూర్ డిస్టిక్ లో. తను బయటికి తీసుకెళ్దాం అని చెప్పేసి వైఫ్ షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి భర్త అయితే బయటకు తీసుకొచ్చేసింది బైక్ లో. అలా వెళ్తూ ఉన్న సమయంలో కృష్ణా నది దగ్గర సెల్ఫీ తీసుకుందాం అని చెప్తూ తను తన హస్బెండ్ నిలబడి ఉన్నారు. సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి మనకి వ్యూ బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క కృష్ణా నది దగ్గర ఒడ్డున బ్రిడ్జ్ మీద వెరీ కార్నర్ పాయింట్ లో నిలబడి ఉన్నారు. సడన్ గా ఏం జరిగిందో ఏం లేదో తెలియదు కానీ తను తోసేసింది భర్తను. అంటే తన హత్య ప్రయత్నం చేసింది. వెంటనే బాధితుడు కొంత దూరం వెళ్ళి అక్కడ ఆ యొక్క నీళ్ళలో ఒక చోట రాళ్ళు ఉన్న చోట వెళ్ళి దాన్ని అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళ సహాయంతో అక్కడ పట్టుకొని నిలబడి ఉన్నాడు. బయట వస్తూ పోతా ఉంటే రోడ్డు మీద అరిచి నన్ను కాపాడింది అంటూ కేకలేసి తద్వారా అక్కడ ఉన్నటువంటి కొంతమంది విలేజర్స్ అందరు కూడా తనని తాడిచ్చి దాన్ని తీసుకుని పైకి వాళ్ళని పైకి అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఆయన సేఫ్ గా ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ వర్షన్ ఏంటంటే, నా భార్య నన్ను కావాలని తోసేసింది, తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని కావాలని తోసేసిందని తను చెప్తా ఉన్నాడు. ఈమె తోసిన వెంటనే వాళ్ళ అత్తయ్యకి వాళ్ళ రిలేటివ్స్ కి ఇలా చనిపోయాడు, ఇలా కొట్టుకొని పోయాడు అని చెప్పేసి వీళ్ళలో ఇమ్మీడియట్ గా ఫోన్ చేయడం అయితే జరిగింది. సో ఏ విధంగా తయారవుతున్నారంటే ఈ ప్రపంచంలో అసలు ఇష్టం లేని మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి, చేసుకున్న తర్వాత అవతల వ్యక్తి యొక్క జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి. చేసుకుని ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకండి. ఇష్టం లేనప్పుడు మొదట్లోనే కానీ ఇష్టం లేదంటూ చెప్తూ చేసుకోకుండా ఉంటే మంచిది. అవతల వాళ్ళది కూడా మన జీవితం ఎలాగో అవతల వాళ్ళ జీవితం కూడా అలాగే కాబట్టి సో ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ విధంగా ప్రయత్నాలు చేయొద్దు. ఇంకొకరి జీవితం నాశనం చేయొద్దు. థ్యాంక్ యూ.